ఈ అబ్బాయి పెయింటింగ్ ని ఎంత క్లియర్ గా వేస్తాడంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇది అసలైన పెయింటింగేనా అని చెప్పి షాక్ అయిపోయేవాళ్ళు. కానీ సన్నీ చాలా పేదవాడై ఉంటాడు. కానీ సన్నీ దగ్గర పెయింట్ కొనడానికి కూడా డబ్బులు ఉండవు. సన్నీ ఫ్రెండ్ ఒక రోజు కామెడీగా నీ దగ్గర ఎంత టాలెంట్ ఉందంటే నోటుని చూసి నువ్వు అలాగే డ్రాయింగ్ చేయగలవు అని అంటాడు. ఈ మాటల్ని సన్నీ సీరియస్ గా తీసుకుంటాడు. దాంతో సన్నీ నోట్ ని డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ నోట్లపై ఉన్న కొన్ని సీక్రెట్ నంబర్స్ ని ఎవ్వరూ అంత ఈజీగా డ్రా చేయలేరు. కానీ సన్నీ ఓడిపోకుండా ఎంతో కష్టపడి నకిలీ నోట్లని డ్రా చేస్తాడు. ఇప్పుడు ఆ నోట్లకి పెయింట్ వేయాల్సి ఉంటుంది. పెయింట్ పరంగా సన్నీకి అస్సలు టెన్షన్ ఉండదు. ఎందుకంటే సన్నీ ఫ్రెండ్ అయిన మైక్ దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉంటుంది. దాంతో ఇతను తనకు కావాల్సిన కలర్స్ అన్నిటినీ మిక్స్ చేసి పెయింటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎన్నిసార్లు పెయింట్ చేసినా తనకి కావాల్సిన కలర్ రాదు. ఎందుకంటే ఈ మిషన్ చాలా పాతదై ఉంటుంది. దాంతో 1కి 4 సార్లు వీళ్ళు ప్రింట్ మిషన్ లో ఆ నోట్లని వేస్తే కానీ ఆ నోట్ పైన తనకి కావాల్సిన కలర్ రాదు. ఫైనలీ కలర్ అయిపోయిన తరువాత నోట్లు బయటికి వస్తాయి. ఆ తర్వాత వీళ్ళు ఆ నోట్లన్నిటినీ కరెక్ట్ గా కట్ చేస్తారు. ఆ తర్వాత సన్నీ తను తయారు చేసిన నోట్లని చూసుకొని అతనికి ఏదో తేడాగా అనిపించి ఆ నోట్లన్నిటినీ టీలో వేసేస్తాడు. ఎందుకంటే వీళ్ళ నోట్లు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. దాంతో ఎవ్వరికీ డౌట్ రాకుండా ఇతను ఆ నోట్లన్నిటినీ టీ నీళ్ళల్లో నానబెట్టి తీసి ఆరబెడతాడు. ఇప్పుడు సన్నీ మరియు మైక్ ఇద్దరు ఆ దొంగ నోటు తీసుకుని ఒక షాప్ కి వెళ్తారు. షాప్ కి వెళ్లి ఓనర్ కి నోట్ ఇవ్వగానే అతనికి ఆ నోట్ ని చూసి డౌట్ వచ్చేస్తుంది. ఈ మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.